సెకండ్ సబ్జెక్ట్. ఏపీ టీడీపీకి రేవంత్ నష్టం చేస్తున్నారా? మొత్తానికి అంటే కొంచెం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కొంచెం కష్టంగాను, కొంచెం బాధగాను, కొంచెం ఇబ్బందిగాను ఉంటుందేమో కానీ ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు అనేటువంటిది వాస్తవం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఓడించాలనబోతున్న రేవంత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీని టీడీపీని ఓడించాలనబోతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించాలనబోతున్న షర్మిల. ఇది రేపు రాబోయేటువంటి 100 రోజుల్లో జరగబోతున్నటువంటి ఒక పొలిటికల్ గేమ్. ఎందుకు ఈ రెండు పదాలని పదే పదే చెప్తున్నాను అనంటే, టీడీపీని ఓడించాలనబోతున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీని ఓడించాలనబోతున్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. అంటే బాబుని ఓడించాలనబోతున్న రేవంత్ రెడ్డి, జగన్ని ఓడించాలనబోతున్న షర్మిల. ఇది రాబోయేటువంటి 100 రోజుల్లో జరగబోతున్నటువంటి ఒక పొలిటికల్ గేమ్. ఏంటి అని అంటే ఆ పొలిటికల్ గేము, ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి రేపు ఒక 100 రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. అవి పార్లమెంటు ఎన్నికలు తెలంగాణలో జరుగుతాయి, ఆంధ్రాలోనూ జరుగుతాయి. ఆంధ్రాలో శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతాయి. మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ నేతగా మరి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేయాలి కదా. ఇతర కర్ణాటక పోయి చేయాలి, ఇంకో రాష్ట్రంలో చేయాలి, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రచారం చేయాలి. ఆయన ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీని గెలిపించమని చేయాలి. కాంగ్రెస్ పార్టీని గెలిపించమని చెప్పడంతో పాటు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీని ఓడించాలి అని చెప్పాలి కదా. తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్సీపీని ఓడించాల్సిన చేసి కాంగ్రెస్ని గెలిపించాలి అని రేవంత్ రెడ్డి గారు చెప్పాలి కదా. చెప్పకుండా సాధ్యం అవుతుందా? చెప్పకుండా రాజకీయంగా కుదురుతుందా? కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఏదైతే చెప్పి పంపిస్తుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద ఉంటుందా లేదా? ఉంటుంది కదా. మరి అట్లాగే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల త్వరలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకుంటారు అనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. అట్లాగే వైఎస్ఆర్టీపీ పార్టీని కూడా కాంగ్రెస్లో విలీనం చేస్తారనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. అలాగే వైఎస్ఆర్టీపీ పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో తను చేసి ఎంపీ వెళ్ళబోతున్నారు అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా లేదా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా షర్మిల ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సీపీని ఓడించాలి, టీడీపీని ఓడించి కాంగ్రెస్ని గెలిపించాలని చెప్పాలా లేదా? అక్కడికి వెళ్ళి వైఎస్ఆర్సీపీని ఓడించొద్దు అని చెబితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరుకుంటారా? లేదా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వారిని ఓడించొద్దు అని చెప్పి తను ప్రచారం అసలు చేయగలిగిద్దా? ప్రచారం చేయటం సాధ్యమైద్దా? ఇది రాజకీయంగా జరగబోయేటువంటి చర్య. ఇది పొలిటికల్ గేమ్. రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అనేటువంటి వారు ఉండరు. రాజకీయాల్లో ఎప్పుడు ఏ అవసరానికి తగ్గట్టుగా అప్పుడు ఆ అవసరానికి తగ్గట్టుగా రాజకీయ సమీకరణాలు మారుతూ ఉంటాయనటానికి ఇది ఒక నిదర్శనం. మరి రేవంత్ రెడ్డి గారు ఒక్కటైతే ఉండొచ్చు అవకాశం, ఒక ఛాన్స్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2 పొలిటికల్ పార్టీలు తెలంగాణ పొలిటికల్ సిస్టంలో మొన్న ఎన్నికల్లో ఇద్దరు కూడా ఇన్వాల్వ్ కాలేదు కావున ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ప్రచారం చేయటం సరైనటువంటి చర్య కాదు అని ఆగితే ఆగొచ్చేమో, ఆగితే కేంద్ర అధిష్టానాన్ని ఒప్పించి వెళ్ళకపోవచ్చేమో. అదొక్కటే ఆప్షన్. లేదు వాళ్ళు వెళ్ళాల్సిందే అనంటే ఆయన ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. వెళ్ళి తెలుగుదేశం పార్టీని, నేను తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేశాను, చంద్రబాబు నాయుడు గారు మా గురువు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు చాలా అభిమానం, ఆయన నా రాజకీయ ఎదుగుదలలో ఆయన చాలా
ప్రోత్సహించారు అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఓడించొద్దు అని చెప్తారా? కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, చంద్రబాబు నాయుడు గారిని ఓడిపించొద్దు అని చెప్పడం కుదిరిద్దా? రెండు సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పాల్సిందే, టీడీపీని ఓడించాలని చెప్పాల్సిందే. లేదా టీడీపీని గెలిపించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని రెండు చెప్పడం వీలైద్దా? లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్తూ టీడీపీ విషయం మాట్లాడకుండా ఉంటే కుదిరిద్దా? మరి అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మాట్లాడకుండా ఉంటే అడబోయి మాట్లాడే ఉపయోగం ఉంటుందా? మరి వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడాల్సిందే, టీడీపీ గురించి విమర్శించాల్సిందే, కాంగ్రెస్ గెలిపించాలని చెప్పాల్సిందే. మరి ఇది ఈ ఈక్వేషన్ ఎందుకు చెప్తున్నాను అనంటే, దీనికి సంబంధించినంత వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల మీద ఉండబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల మీద జరగబోయేటువంటి పరిణామాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారానికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి అలాంటప్పుడు రాజకీయంగా కొన్ని సమీకరణాలు మారతాయి. మనసులో ప్రేమ ఉండటం వేరు, మనసులో ఆప్యాయత ఉండటం వేరు, మనసులో అభిమానం ఉండటం వేరు. కానీ పొలిటికల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడాల్సిందే. మరి నేను కేసీఆర్ గారు పడిన వెంటనే ముఖ్యమంత్రి గారు తన బాధ్యత అంటే అది ఒక గౌరవం, అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించి రావటం అనేటువంటిది. అంతేగాని వారు పడితే పడ్డారు, ప్రతిపక్ష నేత కదా మాకెందుకని చెప్పి ఆయన ఆగటానికి అది హుందాతనం కాదు, గౌరవ మర్యాదలు కావు. అందుకని తప్పలా. ఇప్పుడు ఇలాంటి సిస్టమ్ రేపు రాబోయేటువంటి 100 రోజుల ఎన్నికల రాజకీయ సమీకరణాల్లో మరి అక్కడ జరగబోతుంది. ఇది పొలిటికల్ గేమ్. మరి ఇక్కడ గమనిస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో 2009లో కావచ్చు, తర్వాత 2014 టైంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి వారు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి అని చెప్పని 2-3 సభల్లో పాల్గొని అద్భుతంగా మాట్లాడి వచ్చారు. మరి ఇప్పుడు అక్కడికి వచ్చి ఓడించండి అని చెప్పాలి. ఇది కొంచెం కొద్దిగా టఫ్గానే ఉంటుంది. మరి అన్న వదిలినటువంటి బాణం అని చెప్పినటువంటి షర్మిల అన్నకు ఓటేయండి అని చెప్పని ఫ్యాన్ గిర్రా 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 చేయని పుట్టడి తిప్పారు పాప మామ. మరి అన్న వదిలిన బాణంగా పాదయాత్రలు చేశారు. మరి ఇప్పుడు వచ్చి అక్కడ వచ్చి అన్నను ఓడించండి అని చెప్పాల్సినటువంటి పరిస్థితి షర్మిలాది. మరి ఇవన్నీ కూడా రాజకీయాల్లోనే సాధ్యం అవుతాయి, విడిగా సాధ్యం కావు. రాజకీయాల్లో తమ ఎదుగుదల కోసం, తమ ఉన్నటువంటి పార్టీ సిద్ధాంతాల కోసం, తమ పార్టీ విధానాల కోసం ఖచ్చితంగా ఆ రకంగా పనిచేసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక దీంట్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ గుర్తించాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, ఒక 2 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. అందులో తెలుగుదేశం పార్టీకి కొంత సానుకూలమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు నేర్చుకోవాల్సింది, లేదా తెలుగుదేశం పార్టీలు శ్రేణులు ఆలోచించాల్సినటువంటివి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ ఉన్నాయి. అవి అందులో ముఖ్యమైనటువంటి ఏంటంటే, అసలు విజయం కంటే కూడా కొసరు విజయానికి ఎక్కువ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆనందపడుతున్నాయి. కొసరు విజయం అంటే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు కాబట్టి, ఎక్కువ తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎక్కువ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి, వారు గెలవటంతో వీరు అసలు తెలుగుదేశం పార్టీయే గెలిచిపోయిందేమో అని అన్నట్టుగా తెలుగుదేశం పార్టీలో కొన్ని శ్రేణులు అక్కడ ఆగిపోయాయి. ఏమని? కొసరతోటి ఆగిపోయింది. అసలు పని లేకుండా ఉంది. వడ్డీ ఇస్తే చాలు, అసలు పని లేదు అనుకుంటున్నారు. వడ్డీ దగ్గర ఆగిపోయారు. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ ఇది కొసరు మాత్రమే. రేవంత్ రెడ్డి గారు గెలిచినందువల్ల తెలుగుదేశం పార్టీకి వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. కానీ తెలుగుదేశం పార్టీకి ఇది ఒక సానుకూలమైనటువంటి పవనాలుగా భావించి అక్కడ వాళ్ళు చేసుకోవాల్సిన పని చేసుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి అక్కడ టీడీపీని ఓడించాలని చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు. మరి అలాంటప్పుడు దీన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొసరగా భావించి అసలు విజయం కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలి. అసలు విజయం కోసం ప్రయత్నం చేయకుండా వాళ్ళు ఇలాగే సన్నాయ నొక్కులు నొక్కుతూ, లేదా ఇక్కడే రేవంత్ రెడ్డి గారి గెలుపుతో ఇక్కడే మనకి అవకాశాలు ఆప్షన్స్ ఉంటాయని చెప్పని ఇక్కడే కనుక గుండ్రంగా తిరిగితే
ఇక్కడే గనక వాళ్ళందరూ వాళ్ళ కార్యకలాపాలు లేదా వాళ్ళ ఆలోచన విధానాలు, వాళ్ళ పనితీరు లేదా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు లేదా వ్యాపార వ్యవహారాలు లేదా ఆర్థిక వ్యవహారాలు అన్నీ గనక ఇక్కడే గనక రంగరించుకొని గనక ఇక్కడే గనక వాళ్ళు పావులు గదుపుతూ ఉంటే సమయం 100 రోజులే ఉంది. ఆ 100 రోజుల సమయం అయిపోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత ఇదేంటి చెక్క భజన అంటాం, లేకపోతే ఇదేంటి ఇటు కొడతారు కదా, చెడతలు అలా కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని రాజకీయాలలో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవాలి అనుకున్నప్పుడు ఇక్కడ సమయం కంటే కూడా అక్కడ సమయాన్ని ఎక్కువ పెట్టాల్సినటువంటి అవసరం రాజకీయ నేతలకు ఎక్కువ అవసరం ఉంటుంది. అంటే వాళ్ళ సమయం విలువైంది, ఎందుకంటే 100 డేసే కాబట్టి. ఇక షర్మిలాకి సంబంధించినటువంటి అంశం ఏంటి? షర్మిల ఇప్పుడు నిన్న రాజారెడ్డి కూడా వాళ్ళ కుమారుడికి కూడా వివాహం కుదిరింది ప్రియా అట్లూరి వారితో. సరే, ఇప్పుడు రేపు మరి పెళ్ళికి అందరూ కలుస్తారంటున్నారు. మరి అన్నీ కలిసి అంతా బాగుండి మరి రేపు పోయి అన్నను ఓడించమని ఆడ తిరగాల్సిన పరిస్థితి. షర్మిల నోటి వెంట కొంచెం తెలుగుదేశం పార్టీని, వైఎస్ఆర్సీపీని సమానంగా తిట్టవచ్చు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాల్లో షర్మిలాకి కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొంత సంఘీభావంగా నిలబడ్డాయి. అంటే సంఘీభావం అంటే అది జగన్మోహన్ రెడ్డి కోపంతో నిలబడ్డాయి. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీని కొంచెం తక్కువగా, వైఎస్ఆర్సీపీని కొంచెం ఎక్కువగా విమర్శించవచ్చు, లేదా ఇద్దరిని కూడా సమానంగా విమర్శించాల్సిన పరిస్థితి ఉంటుందేమో. కానీ ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొసర కొంటే అసలు ముద్దు, వడ్డీ కంటే అసలు ముద్దు, అసలు కోసం ప్రయత్నం చేసుకోవాల్సిన సందర్భం ఆసన్నమైంది. ఒకటి రాజకీయ నేతలు, 2 మీడియా కూడా మనం గమనిస్తే లాస్ట్ 10 డేస్ 15 డేస్గా మీడియా ఎంటైర్గా తెలుగుదేశం పార్టీకి లేదా కొంత ఎక్కువ మీడియా కూడా రేవంత్ రెడ్డి వైపు ఎక్కువ ఇక్కడ అటెన్షన్ తీసేసుకుంది. ఎందుకంటే ఇక్కడ యాక్టివిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఏదో ఒక యాక్టివిటీ, పొలిటికల్ యాక్టివిటీ స్పీడ్గా జరుగుతుంది. అందుకని అందరు ఇటువైపు టర్న్ తీసుకున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ కూడా పెద్ద ప్రభావవంతంగా రావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత జైలు నుంచి ఆయన ఫస్ట్ టైము రైతులు నష్టపోయిన రైతులని, సైక్లోన్ వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి ఆయన వెళ్తే మీడియా కవరేజ్ చాలా తక్కువ ఉంది. యువగళం పాదయాత్ర రెండోసారి లోకేష్ గారు ప్రారంభిస్తే తెలంగాణ ఎన్నికల రిజల్ట్స్, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం, ఈ నేపథ్యంలో లోకేష్ గారు యువగళం యొక్క ప్రాధాన్యత కూడా మీడియాలో తగ్గింది. ఇక్కడ అటెన్షన్ ఉంది. ఇవన్నీ కూడా అంటే వార్తలు ఎటుంటే అట్టే ఉంటారు, ఎక్కడ స్పైసీ ఉంటే అక్కడ ఉంటారు. అంటే గమనించాల్సింది ఏంటంటే వారికి ఏదైతే కొద్దిగా గొప్ప చూపిస్తున్నటువంటి వ్యవస్థలు కూడా డైవర్షన్ అయిపోయింది. దీంతో ఏం జరిగిద్ది, వారు అనుకున్నటువంటి రీచ్ ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు, తగ్గొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే వారికి సంబంధించిన వ్యవస్థలు వారి ఉన్నాయి. వారు అదేమంటే నాకు మీడియా లేదు, ఛానల్ లేవు, పేపర్ లేవు అంటారు. అది విచిత్రమైన పరిస్థితి. మరి ఆయనకి పేపర్లో ఛానల్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాంట్లో చూపించుకోగలుగుతారు. మిగిలినటువంటి వాళ్ళు కొంచెం ఎట్లయినా కానీ అది టీడీపీకి ఎక్కువ నష్టం జరుగుతుందేమో ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. లాభం జరుగుతుంది, కానీ లాభంతో పాటు వీళ్ళు అప్రమత్తంగా ఉంటే, అనాలోచితంగా ఉంటే నష్టం జరిగేటువంటి పర్యవసానాలు కూడా ఉన్నాయి. కాబట్టి దానిని కూడా సరి చేసుకోవాల్సినటువంటి అవసరం వారికి ఉందేమో అని అనిపిస్తూ ఉంది. సరే, దీనికి